వచనాలు ఒకే విషయం గురించి రాయబడినాయి. ఒక్క అధ్యాయంలో ఒకే అధ్యాయంలో ఒకటే మాట 7 సార్లు రాశాడు పరిశుద్ధాత్మ. ఒకటే ఒకటే మాట ఒకే అధ్యాయంలో 7 సార్లు రాశాడు. ఏమిటి ఆ మాట అంటే, నేనే దేవుడను, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుడను. ఆ మాట దేవుడను నేనే, నేనే దేవుడని అంటాడు, దేవుడను నేనే అంటాడు, యెహోవాయే దేవుడు అంటాడు, దేవుడైన యెహోవా అంటాడు, నేనే దేవుడు అంటాడు, ఆఖరికి దేవుడను. అంటే మన ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే. చెప్పండి, దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే. ఆయన ఎవరంటే యెహోవా అన్న విషయము ఈ అధ్యాయంలో 7 సార్లు రిపీట్ అయింది. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు ఉందన్నమాట? 7 సార్లు ఒక మాట రాయబడింది.